ఫ్రెండ్స్, టుడే బీన్స్ కర్రీ ఏ విధంగా చేయాలో మనం చూసుకుందాం. ఓకేనా? ముందుగా బీన్స్ని చిన్నగా కట్ చేసి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలను. ఆనియన్స్ కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బాగా కలిగి కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా ముక్కలు, ఆనియన్స్ బీన్స్ ముక్కలు రెండు బాగా మగ్గే వరకు బాగా వేయించుకోవాలి. దీంతో పాటు సాల్ట్, పసుపు అన్నిటిని బాగా కలిగి పెట్టవాలి. ఇప్పుడు మూత వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలండి. వేసి మగ్గాయి కదా, ఆ లోపల ఇవి కొద్దిగా మగ్గే లోపల మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? కొద్దిగా కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, దాల్చిన చెక్క, లవంగ ముక్క, తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు, పండిన టమాటాలు రెండు కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మగ్గాయి కదా, ఈ మిశ్రమాన్ని తీసి పేస్ట్ అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, ఎర్రగా వేగే వరకు. 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్, మన రుచికి తగినట్టు కారం. నేనైతే 2 టీ స్పూన్లు కారం పొడి వేస్తున్నాను. బాగా మిక్స్ చేయాలి. బాగా ఎర్రగా అయ్యి పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నూనె సపరేట్ అయ్యే వరకు. ఎర్రగా వేగింది, పచ్చివాసన అంతా వెళ్ళిపోయింది కాబట్టి ఈ మిశ్రమంలో మనము కొద్దిగా కూరకు సరిపోయినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే ముందుగానే బీన్స్, ఆనియన్స్ మనము ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువగా వాటర్ పట్టలేదు. నేనైతే 1/2 గ్లాస్ వరకు వేసాను. కొద్దిసేపు ఉడికిన తర్వాత అంతవరకు మూత వేసి ఉంచవాలని. కూర బాగా ఉడుకుతుంది. దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకొని చూడండి, బాగా పైకి తేలి సపరేట్ అయింది కదా. ఈ సమయంలో మనము కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉండించుకొని కూరని ఆఫ్ చేసుకోవాలి. అంతే. చూసారా? చిక్కటి గ్రేవీతో బీన్స్ కర్రీ రెడీ. కానీ రైస్లో కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి కూర. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంటుందో, మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.